చూడండమ్మా, మనం ఎక్సర్సైజ్ 6Bలో ఆగిపోయాం కదా. ఎక్కడ వరకు కంప్లీట్ అయ్యామా? సెకండ్ బిట్లో 6th ప్రాబ్లం వరకు కంప్లీట్ అయిపోయాయి మనకి. కాబట్టి ఇప్పుడు ఈరోజు నేను 7th ప్రాబ్లం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి చూడండి. అవి 7th ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రేషన్ cosec square x by 1 plus tan x whole cube dx. ఓకే, చూడండి దాని సొల్యూషన్. చూడండమ్మా, 7th క్వశ్చన్ గివెన్ దట్ ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రేషన్ secant square x by 1 plus tan x whole cube dx ఇచ్చాడు. లెట్ 1 plus tan x ఈక్వల్ టు t. అప్పుడు దీన్ని డెరివేషన్ చేస్తే ఏమైందమ్మా? d by dx ఆఫ్ 1 అంటే 0 కాబట్టి d by dx ఆఫ్ tan x అంటే secant square x dx. అంటే ఇక్కడ secant square x dx ఈక్వల్ టు dt. అంటే ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రేషన్ secant square x by 1 plus tan x whole cube dx ఈక్వల్ టు secant square x dx అంటే dt 1 plus tan x అంటే t కాబట్టి t క్యూబ్ అయింది. 1/t క్యూబ్ని మనం ఎలా రాస్తామమ్మా? t⁻³ dt రాసుకుంటాం. మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటి? ఇంటిగ్రేషన్ x⁻n dx అంటే x⁻n+1/n+1 ప్లస్ c రాసుకుంటాం. ఇక్కడ n ప్లేస్లో ఏముందమ్మా? -3 ఉంది. x ప్లేస్లో t ఉంది కాబట్టి చూడండి, x⁻n+1 అంటే -3 + 1 అంటే -2/-2 ప్లస్ c. అంటే కింద డినామినేట్లో మైనస్ ఉండకూడదు కాబట్టి -1/2 ఇంటూ t అంటే ఏంది? 1 + tan x 1 + tan x (2 + c). హోల్ పవర్ -2 ఉంది కాబట్టి దాన్ని కిందికి డినామినేటర్ రాస్తే ఏమైందమ్మా? -1/2 ఇంటూ 1/1 + tan x (2 + c) అయింది. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ 8th వన్ చూడండి. 8th క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రేషన్ x³ sin x⁴ dx. ఓకే, ఇది తీసుకోండి. దీన్ని ఎలా చేయాలి? ఇది హోంవర్క్గా తీసుకోండి అమ్మా, నేను చెప్తాను ఎలా చేయాలనేది. ఇక్కడ చూడండి, x⁴ ఉంది. x⁴t అనుకోండి. t అనుకుంటే x⁴ని డెరివేషన్ చేస్తే ఏమవుతుందమ్మా? 4x³ dx ఈక్వల్ టు dt అవుతుంది కదా. ఇక్కడ మనకి x³ dx ఉంది, ఇక్కడ 4 లేదు కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ 1/4 ఇంటూ 4x³ sin x⁴ dxగా రాసుకోవాలి. ఇప్పుడు 1/4, 4కి 4 క్యాన్సిల్ అయితే మిగిలింది ఇదే కదా ఇచ్చేది. ఇక్కడ 1/4 అలాగే ఉంటుంది. ఇంటిగ్రేషన్ 4x³ dx అంటే dt కదా. ఇక్కడ అంటే sin t 4x³ dx అంటే dt. ఇంటిగ్రేషన్ సైన్ అంటే ఏమవుతుందమ్మా? -cos అవుతుంది. సో రాయండి 1/4 ఇంటిగ్రేషన్ sin t అంటే cos t ప్లస్ c. t ప్లేస్లో మనం ఏదైతే అనుకున్నామో అది రాయండి, అర్థమవుతుంది. ఓకే, 9th వన్ చూడండి. ఇంటిగ్రేషన్ cos x by 1 plus sin x (2) dx. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. గివెన్ దట్ ఏమి ఇచ్చాడమ్మా? ఇంటిగ్రేషన్ cos x by 1 plus sin x (2) dx ఇచ్చారు. అయితే ఇక్కడ 1 plus sin xని నేను t అనుకున్నా, ఇందాక సేమ్ 7th ప్రాబ్లం లాగా 1 plus sin xని t అనుకుంటే డెరివేషన్ చేస్తే sin xకి డెరివేషన్ ఏమైద్దామా? -cos x dx ఈక్వల్ టు dt. కానీ ఇక్కడ మనకి మైనస్ ఉందా? లేదు కాబట్టి మైనస్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. అంటే ఇంటిగ్రేషన్ -cos x dx by -1 plus sin x (2). సో ఈ కింద డినామినేట్లో మైనస్ బయటికి రాస్తే మైనస్ ఇంటిగ్రేషన్ -cos x dx by 1 plus sin x (2) మైనస్ ఇంటిగ్రేషన్ -cos x dx అంటే dt by 1 plus x (2) అంటే t². t² ఎలా రాస్తాం? మళ్ళీ t⁻²గా రాస్తాం. t⁻² రాస్తే ఇదే రూపంలో ఉందమ్మా, x⁻n dx అంటే x⁻n+1/n+1 అంటే -2 + 1 అంటే -1/-1 మైనస్ ఏమైతే ప్లస్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? t⁻−1 + c. t⁻−1 ఎలా రాస్తాం? 1/tగా రాస్తాం. 1/t + c. t ప్లేస్లో మనం ఏదైతే అనుకున్నామో అది రాయాలి. అంటే ఏంటిది? 1/1 plus sin x + c. ఓకే, సేమ్. నెక్స్ట్ 10th వన్ చూడండి అమ్మా, ఇది మీకు హోంవర్క్గా రాసుకోండి, నేను చెప్తాను ఎలానో. ఏమిచ్చాడు? ఇంటిగ్రేషన్ √(sin x cos x dx. ఇక్కడ sin xని ఏమనుకోవాలి? t అనుకోవాలి. అప్పుడు డెరివేషన్ చేస్తే ఏమవుతుందమ్మా? సైన్కి సైన్ డెరివేషన్ ఏందమ్మా? cos x dx ఈక్వల్ టు dt కదా.
ఇక్కడ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే dt రాయొచ్చు. ఇంటిగ్రేషన్ దీన్ని ఎలా రాస్తాం మళ్ళీ క్యూబ్ రూట్ ఆఫ్ టీ. క్యూబ్ రూట్ ఆఫ్ టీని t⁻1/3గా రాస్తాం. ఇది చూడటానికి మళ్ళీ ఏ రూపంలో ఉంది x⁻n అంటే ఏం రాయాలి x⁻n అంటే t⁻1/3 + 1/1/3 + 1 అంటే ఈ రెండింటికి కాసాకు కడితే ఏమైంది t⁻4/3/4/3 అంటే 3/4 × t⁻4/3 వస్తుంది. t ప్లేస్లో ఏదైతే అనుకున్నామో అది రాయండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ 11th వన్ చూడండి. ఇంటిగ్రేషన్ 2x e⁻x² dx ఆన్ r. చూడండి దీని ప్రాబ్లం ఎలానో చూడండి అమ్మా. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు ఇంటిగ్రేషన్ 2x e⁻x² dx. ఇక్కడ x² = t అనుకుందాం. x² = t అనుకుంటే x²ని డెరివేషన్ చేస్తే ఏమవుతుందమ్మా 2x dx = dt. ఎందుకు మనకి ఫార్ములా ఉంది d/dx ఆఫ్ x⁻n అంటే n × x⁻n-1 రాసుకుందాం. సో n ప్లేస్లో ఉంది 2 కాబట్టి 2 × x⁻2-1 అంటే 1 కాబట్టి 2x dx dt. ఇంటిగ్రేషన్ e⁻t చూడండి x² అంటే t కాబట్టి e⁻t 2x dx అంటే dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻t dt అంటే ఏంది e⁻t + c. ఎందుకు ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻x dx = e⁻x + c. కాబట్టి t అయితే ఏదైతే అనుకున్నామో అది వస్తుంది. ఏంటి e⁻x² + c అనేది మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చేసుకోండి. ఇది హోంవర్క్ మీకు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇంటిగ్రేషన్ e⁻log x/x dx. ఇక్కడ చూడండి log xని t అనుకోండి. డెరివేషన్ చేస్తే ఏమవుతుందమ్మా 1/x dx = dt అవుతుంది. ఇక్కడ చూడండి అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రేషన్ e⁻t 1/x dx అంటే dt. సేమ్ ఇందాకట్లాగే ఇంటిగ్రేషన్ e⁻t dt అంటే ఏమవుతుందమ్మా e⁻t + c అంటే t ఏదైతే అనుకున్నామో అది రాస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ 13th వన్ చూడండి. ఇంటిగ్రేషన్ x² /√1 - x⁻6 dx. చూడండి దీని ప్రాబ్లం ఆన్సర్. గివెన్ దట్ ఏమి ఇచ్చాడమ్మా ఇంటిగ్రేషన్ x² /√1 - x⁻6 dx ఇచ్చాడు. ఇక్కడ లెట్ x³ = t అనుకుంటున్నాను నేను. లెట్ x³ = t. ఓకే లెట్ x³ = t. దీన్ని డెరివేషన్ చేస్తే ఏమవుతుందమ్మా 3x² dx = dt వస్తుంది. ఇక్కడ మనకి 3x² మాత్రమే ఉంది x² dx 3 లేదు కాబట్టి 3ని గుణించి భాగించి అంటే ఇంటిగ్రేషన్ 3x² / 3 × √1 - x⁻6ని x³ హోల్ స్క్వేర్గా రాశాను x³ dx. ఇక్కడ కింద డినామినేటర్లో ఉన్న 3 బయటకు వస్తే ఏమైంది 1/3 × ఇంటిగ్రేషన్ 3x² dx /√1 - x³ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏంటిది 1/3 ఇంటిగ్రేషన్ dt / 3x² dx అంటే ఏమొచ్చిందమ్మా dt /√1 - x³ అంటే t కాబట్టి t². ఇది చూడటానికి ఏ రూపంలో ఉంది ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ 1/√1 - x² dx అంటే ఫార్ములా ఏందమ్మా sin 1 x + c. కాబట్టి 1/3 tలో ఉంది కాబట్టి sin 1 t + c. t అంటే ఏమనుకున్నా x³ కాబట్టి రాశాను 1/3 sin 1 x³ + c అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ 14th ఇది ఇంపార్టెంట్ అమ్మా నేనే చెప్తాను. 14th క్వశ్చన్ ఏమిచ్చాడంటే ఇంటిగ్రేషన్ 2x³ / 1 + x⁸ dx ఇచ్చారు. ఇక్కడ లెట్ x⁴ = t అనుకున్నా అప్పుడు 4x³ dx = dt. ఇక్కడ 2x³ ఉంది కాబట్టి 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మీద 2 2 4 అవుతుంది కాబట్టి 2ని ఇక్కడ నేను మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఏంటిది ఇంటిగ్రేషన్ 2 × 2x³ / 2 × 1 + x⁸ని x⁴ హోల్ స్క్వేర్గా రాశాను dx. ఇక్కడ 1/2 బయటికి తీస్తే 2 2 4 కాబట్టి 4x³ dx / 1 + x⁴ హోల్ స్క్వేర్. ఇక్కడ 1/2 ఇంటిగ్రేషన్ 4x³ dx అంటే dt /1 + t². మనకి ఫార్ములా ఉందమ్మా ఏంటిది ఇంటిగ్రేషన్ 1/1 + x² అంటే tan 1 x + c. కాబట్టి 1/2 ఇంటిగ్రేషన్ dt /1 + t² అంటే ఏంటిది tan 1 t + c. t అంటే ఏమనుకున్నాము అది రాసాం. ఏంటిది 1/2 tan 1 ఆఫ్ t ప్లేస్లో x⁴ + c. 2 మార్క్స్ కాబట్టి నేను చెప్పాను. సేమ్ ఇలాగే 15th వన్ కొంచెం హింట్ ఇస్తానమ్మా చేయండి. సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి 15th ప్రాబ్లం ఏమిచ్చాడు
ఇది హోంవర్క్. ఇంటిగ్రేషన్ x⁴8/1 + x⁴18 dx. ఇక్కడ x⁴9 = t అనుకుందాం. అప్పుడు డెరివేషన్ చేస్తే 9x⁴8 dx = dt అయింది. ఇక్కడ ఓన్లీ x⁴8 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, 9x⁴8/9 × 1 + x⁴18ని x⁴9² రాశాను. ఓకే, అప్పుడు 1/9 ఏమొస్తుంది బయటికి, 1/9 × ఇంటిగ్రేషన్ 9x⁴8 dx/1 + x⁴9². ఇప్పుడు సబ్స్టిట్యూషన్ x⁴9 అంటే ఇక్కడ t² వస్తుంది, దీని ప్లేస్లో dt అంటే ఇంటిగ్రేషన్ 1/1 + t². దీనికి ఫార్ములా సేమ్ ఇందాక 14th ఏదైతే ఉందో అదే వస్తుంది. ఓకేనా. 15th మీకు హోంవర్క్. 16th చూడండి, ఏమిచ్చారు, ఇంటిగ్రేషన్ e⁴x × 1 + x/cos² x e⁴x dx ఇచ్చారు. ఇది చూడండి, ఇది ఎలా 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా. చూడండి, ఇంటిగ్రేషన్ e⁴x 1 + x/cos² x e⁴x dx ఇచ్చారు. ఇక్కడ నేను x e⁴xని t అనుకున్నా. అప్పుడు దీన్ని డెరివేషన్ చేస్తే మనకి ఇది uv ఫార్ములా అమ్మ. uv ఫార్ములా అంటే ఫస్ట్ ఇయర్లో ఉంది డెరివేషన్. d/dx ఆఫ్ uv అంటే u × d/dx ఆఫ్ v ప్లస్ v × d/dx ఆఫ్ u. ఓకే, u అంటే x కాబట్టి x, d/dx ఆఫ్ v అంటే d/dx ఆఫ్ e⁴x అంటే e⁴x ప్లస్ v × v అంటే e⁴x, d/dx ఆఫ్ u అంటే 1x కాబట్టి d/dx ఆఫ్ x అంటే 1 అంటే dx = dt. ఇక్కడ రెండిట్లో e⁴x కామన్ ఉంది కాబట్టి e⁴x కామన్ తీస్తే 1 + x dx = dt. ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ e⁴x × 1 + x dx అంటే dt/cos²θ. cos² అని 1/cos² అని ఇంటిగ్రేషన్ cosec² dθగా రాయొచ్చు. ఇంటిగ్రేషన్ cosec² x ఫార్ములా ఏందమ్మా, tan x + c. tan x + c కాబట్టి ఇక్కడ t ఉంది కాబట్టి tan t + c. t అంటే ఏమనుకున్నా, tan ఆఫ్ x e⁴x + c. ఇదే మనకి కావాల్సింది. ఓకేనా. నెక్స్ట్ 17th చూడండి అమ్మా. ఇది కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటంటే ఇంటిగ్రేషన్ cosec² x/a + b cot x ⁵ dx. ఇక్కడ a + b cot x = t అనుకుంటే దీన్ని డెరివేషన్ చేస్తే cot xకి డెరివేషన్ ఏందమ్మా, -cosec² x dx. ఓకే, a అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 అవుతుంది. సో b అనేది ఇక్కడ దీనికి మల్టిప్లై కాబట్టి b అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాస్తే cot xకి డెరివేషన్ ఏందమ్మా, -cosec² x dx = dt. ఇక్కడ మనకి ఇచ్చింది ఇంటిగ్రేషన్ cosec² x/a + b cot x ⁵ dx కదా. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మనకి b రావాలి, పైన లేదు కాబట్టి -bని మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. చూడండి అమ్మా, మల్టిప్లై చేసి డివైడ్ చేశాను అంటే -1/b ఇంటిగ్రేషన్ -b cosec² x/a + b cot x ⁵ dx. చూడండి, -1/b ఇంటిగ్రేషన్ -b cosec² x dx అంటే ఏముందమ్మా, dt/ ఇదంతా t అనుకున్నాం కాబట్టి t⁵ ఎలా రాయొచ్చు, t⁻−5గా రాయొచ్చు. ఇది చూడటానికి ఏ రూపంలో ఉందమ్మా, ఇంటిగ్రేషన్ x⁴n dx అంటే ఏం రాస్తాం, x⁴n+1/n+1 కాబట్టి -1/b t⁻−5 అంటే ఏమైందమ్మా, t⁻−4/−4 + c. కింద మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ కాబట్టి 1/4b × 1/t⁻−4ని 1/t⁴ + cగా రాస్తాం. 1/4b × 1/t అంటే ఏమనుకున్నామా, a + b cot x ⁴ + c. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా, ఇది కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్. హోంవర్క్ 18th ఏమిచ్చాడు, ఇంటిగ్రేషన్ e⁴x sin e⁴x dx ఇచ్చాడు. ఇక్కడ e⁴x = t అనుకోండి. అప్పుడు దీన్ని డెరివేషన్ చేస్తే ఏమవుతుందమ్మా, e⁴x dx = dt అవుతుంది. అయితే e⁴xలు రెండు ఉన్నాయి కదా, ఎక్కడ t రాస్తారు, ఇక్కడ మాత్రమే రాయాలి. ఇక్కడ అంటే sin t ఇంటిగ్రేషన్ e⁴x dx ఉంది కదా, ఈ రెండు కలిపి ఏం రాయాలి, dt రాయాలి. దీనికి ఇంటిగ్రేషన్
సైన్ ఎక్స్ అంటే ఫార్ములా ఏందమ్మా, ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ కదా, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్. సో అలా రాస్తే ఇది వచ్చేస్తుంది. అలాగే 19th వన్ ఆల్సో మీకు హోంవర్క్. ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ సైన్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్ ఇచ్చాడు. ఇక్కడ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకోవాలి. అప్పుడు డెరివేషన్ చేస్తే 1/x dx ఈక్వల్ టు dt అవుతుంది. మనకి ఇచ్చిన దాంట్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, మా ఇంటిగ్రేషన్ సైన్ ఇదంటే t, 1/x dx అంటే dt. ఇది సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే సేమ్ ఫార్ములా యూజ్ అవుతుంది రెండింటికి, t వాల్యూస్ మారుతాయి. ఓకేనా. నెక్స్ట్ 20th చూడండి అమ్మా, ఈ 2 మార్క్స్కి ఇంపార్టెంట్ నేను చెప్తాను. ఇంటిగ్రేషన్ 1/x log x dx ఇచ్చాడు. చూడండి దీని ఆన్సర్ ఎలా ఉంటుంది చూడండి అమ్మా. 20th ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ 1/x log x dx ఇచ్చాడు. సో నేను టీని టీ ఈక్వల్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనుకుంటున్నా. ఓకే, టీ ఈక్వల్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనుకుంటున్నా. అంటే డెరివేషన్ చేస్తే ఏమవుతుందమ్మా, ఇది మామూలుగా లాగ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ప్లస్లో ఏముంది లాగ్ ఎక్స్, అంటే లాగ్ ఎక్స్ అని డెరివేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా 1/x, కానీ ఎక్స్ ప్లస్లో ఏముంది లాగ్ ఎక్స్. మళ్ళీ ఇది ఇంకొకటి కాబట్టి దీన్ని డెరివేషన్ చేస్తే 1/x dx, అంటే 1/log x ఇంటూ 1/x dx ఈక్వల్ టు ఏం రాస్తాం, dt రాస్తాం. మనకి ఇచ్చింది ఏంది, ఇంటిగ్రేషన్ 1/x log x dx. చూడండి సేమ్ ఇదేనా, కాబట్టి దీని మొత్తంలో ఏం రాస్తాం, ఇంటిగ్రేషన్ dt, అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు. ఇంటిగ్రేషన్ 1 dx అంటే ఫార్ములా ఏందమ్మా ఎక్స్ ప్లస్ సి, కాబట్టి టీతో డెరివేషన్ చేస్తుంది కాబట్టి టీ ప్లస్ సి, అంటే టీ అంటే ఏంటి లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి అనేది మనకు ఆన్సర్. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే టీ ఏమనుకున్నాం అనేది ఈ క్వశ్చన్లో లాజిక్. ఇక్కడ టీ ఇలా ఉన్నప్పుడు టీ ఏమనుకున్నాం, లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనుకున్నాం. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనుకుంటేనే ఇక్కడ మనకి ఇది డిటీ అయింది. ఓకేనా, ఇది ఒక్కటే ఇక్కడ ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ 21 చూడండి అమ్మా, ఇది కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఏముంది, ఇంటిగ్రేషన్ 1 + log x హోల్ పవర్ n/x dx. ఇక్కడ 1 + log x ఈక్వల్ టు టీ అనుకున్నా. 1 + log x ఈక్వల్ టు టీ అనుకుంటే డెరివేషన్ చేస్తే d/dx ఆఫ్ 1 అంటే 0, d/dx ఆఫ్ log x అంటే 1/x dx ఈక్వల్ టు dt మనకు వచ్చేసింది. ఇక్కడ ఇంటిగ్రేషన్ 1 + log x హోల్ పవర్ n/x dx అంటే ఇదంతా ఏందమ్మా t పవర్ n, 1/x dx అంటే dt. t పవర్ n అంటే చూడటానికి ఏ ఫార్ములా అమ్మా, x పవర్ n dx కదా. ఏం రాస్తాం, x పవర్ n + 1/n + 1 + c, అంటే x ప్లస్లో ఏముంది t ఉంది కాబట్టి t పవర్ n + 1/n + 1 + c. t అంటే ఏమనుకున్నాం 1 + log x హోల్ పవర్ n + 1/n + 1 + c. ఇదే మనకు ఆన్సర్. నెక్స్ట్ 22 చూడండి, ఇది మీకు హోంవర్క్ అమ్మా. 22 సేమ్ 19th ఎలానో ఇది అలా. ఇక్కడ ఏమనుకోవాలి, log x ఈక్వల్ టు టీ అనుకోవాలి. అప్పుడు 1/x dx ఈక్వల్ టు dt అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ కాస్ టీ dt అవుతుంది. ఇంటిగ్రేషన్ కాస్ టీ dtకి ఫార్ములా అయిందమ్మా సైన్ టీ. సో అప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 23 చూడండి. 23 ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ కాస్ √x/√x dt. అంటే ఇక్కడ √x ఈక్వల్ టు టీ అనుకుంటున్నాను నేను. √xని డెరివేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా 1/2√x వస్తుంది. మామూలుగా అయితే అంతే కదా, √x ఈక్వల్ టు టీ అనుకుంటే డెరివేషన్ చేస్తే √x d/dx ఆఫ్ √x అంటే 1/2√x dx ఈక్వల్ టు dt. ఇక్కడ మనకి ఓన్లీ √x అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ 2 లేదు కాబట్టి 2ని మల్టిప్లై చేసి డివైడ్ చేశాను. అంటే ఏమొచ్చింది, ఇంటిగ్రేషన్ 2 × cos √x/2√x dx. సో మనకి కావాల్సింది పైన √2 అలాగే ఉంచితే ఇంటిగ్రేషన్ 2 × cos √x అంటే cos t, 1/2√x dx అంటే dt. కాబట్టి 2 బయటకు వస్తే కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ కాస్ టీ dt అంటే ఇంటిగ్రేషన్ కాస్ అంటే సైన్ టీ ప్లస్ సి, టీ అంటే ఏమనుకున్నాం √x కాబట్టి రాసేసాం. అంటే 2 × sin √x ప్లస్ సి, ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ 24 చూడండి అమ్మా, ఇది మీకు హోంవర్క్. ఇక్కడ x² + x + 1 ఈక్వల్ టు టీ అనుకుందాం. టీ అనుకుంటే మనకి డెరివేషన్ చేస్తే x² డెరివేషన్ చేస్తే 2x ప్లస్ x డెరివేషన్ చేస్తే 1 ప్లస్ 1 డెరివేషన్ చేస్తే 0, కాబట్టి
దీనంతా ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. అంటే మనకేమొస్తుంది ఇంటిగ్రేషన్ ఇదంతా డిటి బై కిందేమొస్తుంది టీ. అంటే ఇది చూడటానికి ఎలా ఉందమ్మా ఇంటిగ్రేషన్ 1/x dx. అంటే ఫార్ములా ఏందమ్మా లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఈ రూపంలో రాసుకోవాలి. ఈ ఫార్ములాను యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయండి. ఓకేనా? ఈ ఫార్ములా యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 25 చూడండి. ఇంటిగ్రేషన్ ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1/b ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి. చూడండి దీని సొల్యూషన్. ఇంటిగ్రేషన్ ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1/b ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి డిఎక్స్ ఇచ్చాడు. ఇక్కడ నేను బి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సిని టీ అనుకున్నా. అప్పుడు డెరివేషన్ చేస్తే డిటి ఈక్వల్ టు బి అనేది కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది. ఎక్స్ పవర్ ఎన్ని డెరివేషన్ చేస్తే ఏమవుతుందమ్మా డి/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కాబట్టి బి కాన్స్టెంట్ అలాగే ఉంది. ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ వచ్చేసింది. మనకు కావాల్సింది పైన ఏముందమ్మా ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ ఉంది. ఇక్కడేమో ఎన్బి ఉంది కాబట్టి అవసరం లేదు మనకి. ఇది ఉంచుకొని ఈ ఎన్బిని ఇటు తీసుకొస్తే ఏమైందమ్మా ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ ఈక్వల్ టు డిటి బై బిఎన్. చూడండి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1/b ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి డిఎక్స్. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ అంటే ఏమొస్తుందమ్మా 1/bn డిటి. ఏ అలాగే ఉంది. ఇదంతా ఏంటిది టీ. కాబట్టి చూడండి ఏ అలాగే ఉంది బై ఇదంతా కలిపి టీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ అంటే ఏమొస్తుంది డిటి బై బిఎన్ అలాగే ఉంది. ఇక్కడ ఏ బై ఎన్బి అంటే కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాస్తే ఏ బై ఎన్బి అలాగే ఉంది. ఇంటిగ్రేషన్ 1/t డిటి. ఓకే 1/t డిటి అనే ఉంది. ఇంటిగ్రేషన్ ఇది చూడటానికి ఎలాగుందమ్మా ఇంటిగ్రేషన్ 1/x dx. ఇది ఫార్ములా ఏందమ్మా లాగ్ ఎక్స్ ప్లస్ సి. సో అంటే ఏ బై ఎన్బి. దీనికి ఆన్సర్ ఏమొస్తుందమ్మా లాగ్ టీ ప్లస్ సి. చూడండి ఏ బై ఎన్బి లాగ్ టీ ప్లస్ సి. సి అయినా రాసుకోవచ్చు, కే అయినా రాసుకోవచ్చు కాన్స్టెంట్ కాబట్టి ఏ బై ఎన్బి లాగ్ టీ అంటే ఏమనుకున్నామా బి ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ సి ప్లస్ కే. ఓకే నెక్స్ట్ 26 చూడండి. 26 ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ 1/x log x ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఇచ్చారు. ఇక్కడ నేను లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకున్నా. దీన్ని డెరివేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా ఇందాక ప్రాబ్లంలో చేసాం మనకి ఇచ్చింది 1/x log x ఈక్వల్ డిఎక్స్ ఇస్తే దీని ఈక్వల్ టీ అనుకున్నాం. ఇది మొత్తం ఈక్వల్ టు డిటీ వచ్చింది కదా. సేమ్ అలాగే ఇక్కడ చూడండి లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అనుకుంటే డెరివేషన్ చేస్తే ఇదంతా లాగ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఇదంతా ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ డెరివేషన్ ఏమవుతుందమ్మా 1/x అంటే ఎక్స్ అంటే ఏంది లాగ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ దీన్ని ఇది ఒక పదం కాబట్టి దీన్ని కూడా డెరివేషన్ చేయాలి. ఏంటి లాగ్ ఎక్స్ డెరివేషన్ ఏందమ్మా 1/x డిఎక్స్ ఈక్వల్ టు డిటీ అయింది. చూడండి అంతే వచ్చిందా. అంటే ఇంటిగ్రేషన్ 1/x log x ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు 1/log x log x డిఎక్స్ అంటే డిటీ బై లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే టీ. అంటే ఇంటిగ్రేషన్ 1/t ఇది ఏ రూపంలో ఉందమ్మా ఇంటిగ్రేషన్ 1/x డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ సి. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ అంటే టీ కాబట్టి లాగ్ టీ ప్లస్ సి. అంటే టీ ప్లస్లో ఏముంది లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. అంటే లాగ్ టీ అంటే ఏంది లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఒకసారి 27th మీకు వచ్చేసి హోంవర్క్ అమ్మా. ఇది ఎలా రాసుకోవాలో చూస్తున్నాను. ఇది ఇక్కడ రాస్తాను చూడండి. ఇంటిగ్రేషన్ కాట్ హెచ్ఎక్స్ ఇచ్చాడు. ఇంటిగ్రేషన్ కాట్ని కాస్ హెచ్ఎక్స్ బై సైన్ హెచ్ఎక్స్ రాయచ్చా? ఎందుకు కాట్ అంటే కాస్ బై సైనే కదా, టాన్ అంటే సైన్ బై కాస్, కానీ కాట్ కాబట్టి ఏమైంది కాస్ బై సైన్ అంటే కాస్ హెచ్ఎక్స్ బై సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్. ఇక్కడ సైన్ హెచ్ఎక్స్ని టీ అనుకోండి. సైన్ హెచ్ఎక్స్ని టీ అనుకుంటే దీన్ని డెరివేషన్ చేస్తే ఏమొస్తుందమ్మా కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి మనకు ఒకటి వస్తుంది. దానికి సొల్యూషన్ ఏమొస్తుంది అప్పుడు ఈ రెండింటిని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ 1/t కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ అంటే డిటి. అంటే సేమ్ ఇందాకటి ఫస్ట్ ప్రాబ్లం లాగా ఇంటిగ్రేషన్ 1/t డిటి అంటే ఫార్ములా అయింది లాగ్ టీ.
టీ అంటే ఏదనుకున్నామో అది రాసేయండి, ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ 28th చూడండమ్మా. 28th ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రేషన్ 1/√1 - 4x² dx ఇచ్చారు. ఇక్కడ ఇంటిగ్రేషన్ dx/√1 - 4x² ఈక్వల్ టు, ఇక్కడ నేను ఒక స్టెప్ రాయాలమ్మా. చూడండి, ఈ స్టెప్కి ముందు స్టెప్ రాస్తాను. ఇంటిగ్రేషన్ dx/, ఇక్కడ మొత్తంలో 4 కామన్ తీస్తే, ఇందులో 4 కామన్ తీస్తే ఇక్కడ 4 లేదు కాబట్టి ఏమొస్తుందమ్మా? 1/4 మైనస్ 4 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉన్నట్టు? x². రూట్లో ఉన్న 4 బయటకు వస్తే ఏమవుతుందమ్మా? ఇంటిగ్రేషన్ dx/2 × ఇక్కడ 1/4ని 1/2 హోల్ స్క్వేర్గా రాయొచ్చుగా. 1/2 హోల్ స్క్వేర్ మైనస్ x². ఓకే, అర్థమైందా? ఇక్కడ 1 - 4x² ఉంది కదా, ఇక్కడ 4ని కామన్ తీసా, రూట్లోనే కామన్ తీసా. 4 కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1/4. 4 లోపల పోతే 4/4 అంటే 1 కదా వచ్చేది, కాబట్టి 1/4 మైనస్ x². ఇక్కడ రూట్లో ఉన్న 4 బయటకు వస్తే ఏమైందమ్మా? 2. ఇక్కడ ఉన్న 1/4ని 1/2 హోల్ స్క్వేర్ రాశాను మైనస్, ఇక్కడ అర్థమైందా? ఈ స్టెప్ ఇది. అంటే ఏమొచ్చింది? ఇంటిగ్రేషన్ dx/2 × 1/2 హోల్ స్క్వేర్ మైనస్ x². సో 1/2 అనే బయటికి రాస్తే 1/2 ఇంటిగ్రేషన్ dx/√1/2 హోల్ స్క్వేర్ మైనస్ x². చూడటానికి ఏ రూపంలో ఉందమ్మా? చూడండి, ఇంటిగ్రేషన్ dx/√a² మైనస్ x² ఫార్ములా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ dx/√a² మైనస్ x² ఫార్ములా అయింది సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ ఏ అంటే ఇక్కడ ఏందమ్మా? 1/2 కాబట్టి 1/2 సైన్ ఇన్వర్స్ x/a అంటే 1/2 ప్లస్ ఈ కింద డినామినేట్లో ఉన్న 2 పైకి వెళ్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి 1/2 సైన్ ఇన్వర్స్ 2x ప్లస్ c అనేది మనకు ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఈ 29th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రేషన్ dx/√25 ప్లస్ x². ఈ 5ని నేను ఇంటిగ్రేషన్ ఆఫ్ dx/√25ని 5² రాయొచ్చుగా. 5² x² dxగా రాస్తున్నాను. ఇది మీకు హోంవర్క్. 25 ఏం రాస్తున్నా? 5² ప్లస్ x². ఇది చూడటానికి ఏ రూపంలో ఉందమ్మా? ఇంటిగ్రేషన్ dx/√a² ప్లస్ x² dx కదా. దీనికి ఫార్ములా ఏందమ్మా? సైన్ h ఇన్వర్స్ x/a ప్లస్ c. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఈ ప్రాబ్లం చేయండి. ఓకేనా? ఇది మీకు హోంవర్క్. నెక్స్ట్ 30th చూడండి. ఇంటిగ్రేషన్ 1/x+3 × √x+2 dx. ఓకే, చూడండి, దీన్ని 2 మార్క్స్ అమ్మ. చూడండి, ఇది ఏమిచ్చాడు? x+2 = t² అనుకుంటున్నాను నేను. x+2 = ఇక్కడ t² అనుకుంటున్నాను. డెరివేషన్ చేస్తే ఏమైందమ్మా? dx = 2t dt అయింది. ఇక్కడ మనకు అసలు ఏమన్నా ఉందా? dx ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? 2t dt రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, దీని నుంచి మనకి x+3 వాల్యూ కావాలి అంటే ఇక్కడ +1 యాడ్ చేయాలి, అంటే ఇటు కూడా +1 యాడ్ చేయాలి, అంటే x+3 = ఏమవుతుంది? t² + 1 అవుతుంది. చూడండి, మనకేమిచ్చాడు? ఇంటిగ్రేషన్ 1/x+3 × √x+2 కదా. అంటే ఇక్కడ dx అమ్మా, సారీ, dx అంటే ఏమొచ్చిందమ్మా మనకి? 2t dt బై ఇది x+2 = t² కదా. అంటే t² అండ్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే ఏం మిగిలిందమ్మా? ఇక్కడ మన t. x+3 అంటే ఏమొచ్చిందమ్మా? t² + 1. టీకి టీ క్యాన్సిల్, 2 కాన్స్టెంట్ కార్డ్ బయటకు వస్తే 2 ఇంటూ ఇంటిగ్రేషన్ dt/1 + t². ప్లస్ ఉన్నప్పుడు ఎలా అయినా రాసుకోవచ్చు, 1 + t². ఇది చూడటానికి ఏ రూపంలో ఉందమ్మా? చూడండి, ఇంటిగ్రేషన్ 1/1 + x² dx రూపంలో ఉంది. అంటే tan 1 x + c, tan 1 x + c అంటే x ప్లేస్లో ఏముంది? t ఉంది కాబట్టి 2 × tan 1 t + c. t అంటే ఏందమ్మా? √x + 2 + c. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. ఓకేనా?